మాతా కృపాకరీ మాతా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री नरसिंहाचार्य बाबाय नमः। लक्ष्मीकांतराव बाबाय नमः। वेंकटराव बाबाय नमः। ఎందుకంటే ఈవిడ యశోదమ్మ కాబట్టి ఆయన నమ్మేవాడు. సతీమతులిద్దరూ ఆరాక్షణ నిత్యము మనసా సేవించుకుంటాడు. ఆ నిత్యము సుస్నామని ప్రాతకాలమున శ్రీకృష్ణ పాదారంలో ప్రేమను ఒక హృదయం తెలుపుకొని పూజలు చేసి త్వరలాగా నీ దివ్య రూపం చూసి భాగ్యం ఎప్పుడు కలుగును నా బంగారు తండ్రి, నీ ఆటపాటలు చూస్తూ భాగ్యము నాకు ఎప్పుడు కలుగును అని నిత్యం ప్రార్థించుకుంటుంది. భక్తి మొదలయ్యేది ఎవరో చెప్తారు, మొదలు పెడతారు, వాళ్ళకు విశ్వాసం కుదురుతుంది. ఆ విశ్వాసం కుదిరిన తర్వాత ఏమవుతుందంటే అది వాళ్ళ దర్శనం చేసుకునేలాగా నిద్రపోతుంది. నిరంతరం లాలస, అదే ఆలోచన, చూడుతున్నా కూర్చున్నా నిద్రపోతున్నా ఎప్పుడు బాగా కనిపించాడు, ఎప్పుడు కనిపిస్తుంది, ఎప్పుడు వాళ్ళు కలిసిపోతుంది అనేటువంటి తపనలోనే జసూడా స్టేషన్ లో ఉన్నప్పుడు నాగేంద్ర వసు మనం అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ద్వారా నందబాబులకు పాప రఘునాథ్ బాబా విషయం తెలిసాను. నందబాబా యశోదా బాబాతో మాట్లాడుతున్న పాప రఘునాథ్ ఒక మాట్లాడు చేయలేదు. ఆ బాలబాబు వాళ్ళే వేదాలుగా అర్థమై రఘునాథ రూపంలో ఇచ్చారు అని ఆలోచనలు ఎలా ఉంటుందంటే ఏ రూపంలో కనిపించినా బాగా ఏ రూపంలో చేసుకున్నా బాగోలేదు బాబా. దీని యొక్క అర్థం ఏంటి అంటే అన్ని రూపాల్లో ఉంటుంది ఆయనే, ఆయనే సర్వవ్యాపి. ఎప్పుడైతే మహాప్రభువు గురించి మీతో ఈ కృష్ణుడే ఆయనే, ఎట్లాగైతే మన మహానుభావుడు పాటల భాగ్య గారు ఆయన వచ్చులో బాగా కలిసినట్లే ఈవిడ కూడా ఏమనిపించిందంటే ఆ కృష్ణుడే ఈయన మహాప్రభుకి శ్రీకృష్ణ పరమకి తేడా లేదు అని ఎప్పుడు చూడాలి అనేటువంటి కోరిక. విశ్వకర్మ తన ఆరాధించిన రాధాకృష్ణ మూర్తుల వద్ద కూర్చోండి, ప్రభు నువ్వు నాకు కనిపించిన రాష్ట్రంగా ఉండేవా, ఒక మాట దర్శనం వచ్చావా భక్తులు చెప్తే ఎవరైనా చూడండి వాడు ఎలా దేవుడికి ఏంటి 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 ప్రభు దర్శనం పొందుతుంది. ఓకే జస్ట్ అయితే నమస్కారం చేసి అని చెప్పి ఆ ఉదయం ఎంత కావాలి ఆ మంత్రి సమాధానం కలిస్తే సమాధానం ప్రభుత్వం ఇచ్చుకుంటారు. సర్వభావంతులైనటువంటి వాళ్ళని ఒక హృదయంలో ఒక చోట కార్యక్రమం ఉండకూడదు అని మన భక్తిభావం చేసుకుంటే ఒక్కో పెట్టి మన హృదయాలు వాళ్ళ యొక్క స్వరూపాన్ని వాళ్ళు భావం చేసుకుంటారు. ఆ చదువుకి అదనంగా ఆశ్రమం ఆకు వారి పట్టుమొక్క యశోదామాగా యశోద ఎక్కువ చూస్తుండగా ఆ పట్టుమొక్క సౌమ్యం మారిపోయి ఒక బాడు వేడి ఇచ్చినట్టుగా కనిపించారు. కడుపులా బాడు గోపాలు దర్శనం చూశారు. ఆ దివ్య దేవ్యమైన దర్శనం వల్ల యశోదా దేశంలో ఒక సీతల కలుసుకుంటారు. ప్రభు ఆయన ఈ భూమిలో ఆయన లీల చేసినప్పుడు కూడా భక్తులకి ఎవరి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనిపించినట్లుగా మనకి చరిత్ర చెబుతుంది. ఎందుకంటే నువ్వే కృష్ణుడు నువ్వే కృష్ణుడు మొన్నడు డాక్టర్ గారు వచ్చినట్టుగా తెలిసారు. ఎందుకంటే లక్ష్మీపూజ సంపూర్ణంగా నుంచి యశోదమ్మ తీరనాథ కొరకు అది శుద్ధాచారం గారు వాస్తవంతో నవీతం తయారు చేసి ఒక బాండ గురించి దాన్ని ఉడిపేయించారు. నీ గోపాలను ఆరంభించారు. నాకు వ్యక్తులు అరవైగా ఉండదు, నాకు వరకు ఏం చేసినావు అని అడుగుతున్నాను. నా చేతిలో అడుగుతాను తీసుకుంది నిజాన్ని బాధతోనే మంచి ఆప్యాయాలతో ఇస్తారు.
చక్రవర్తులు ఉన్నారు గోకులంలో కూడా వాళ్ళంతా కన్న పెరుగు చేశారు. కానీ పరమేశ్వరుడు కృష్ణ భగవానుడు పెట్టుకున్నారు. అవి కొంచెం రాజ్యాలు అమ్ముకుని డబ్బులు చేసుకుంటారు. బుద్ధిరాడు ఏం చేశాడంటే కులాల బాగుంది పెరుగుల కోసం ఊరు గణరాశి ఆహారాలు తయారు చేసి యశోదమ్మ హస్తాలను గురించి చూపిస్తుంటారు. ఆ హస్తాలు నిర్మాణం జరుగుతుంది. అందులో ఠాకూర్ గారిని చూపించటకు చుట్టుపక్కల వాళ్ళు కట్టోక చట్టంగా రాసింది. వచ్చిన వాళ్ళు 150 మంది వరకు ఉంది. వారికి కూడా విస్తృత వేసి పట్టింపమని చెప్పారు. చంద్రబాబు అంతకీ బట్టి పదార్థం నటి కూడా చేయించుంటారు. వచ్చిన వారందరూ కూర్చోబెట్టి స్వయంగా ఠాకూర్ వంట చేశారు. మహాద్భుతముగా అందరూ బదువులు లేకుండా సమృద్ధిగా భుజించారు. ఇంకనో పదార్థములు మిగిలారు. అప్పుడు ఇంట్లో వారందరూ పదార్థములను మహాప్రసాదముగా భుజించది. అక్షయమవుగాక కృష్ణుడు ద్రౌపదికి ఎలా అయితే రక్షించాడో దూర్వాస నుంచి అన్నారు. అవన్నీ కథలు మనం చూడలేదు. కానీ ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. 30 మందికి చేసిన వంట 110 మందికి సరిపోగా ఇంకా మాత్రం తినడానికి మిగిలింది. అంచేత బాబా యొక్క తత్వం అదేంటంటే ప్రసాదం అనేది అక్షయం. అది భోజనంలోనే కాదు, అనుగ్రహంలో కూడా అక్షయం. అది మనం ఎప్పుడు కూడా మనసులో గుర్తుపెట్టుకోవాలి. యశోదమ్మ ఠాకూర్లకు వెంట తేనెలు పంచదార మిఠాయి విధంగా పెట్టి గొప్పాలను అంత ఠాకూర్ చిన్నబాలు అడుగులు బంధించమమ్మాను బంధించిన నేరటి భోజాలు బంధించమమ్మాను పిల్లలు అమ్మా నాకు చాలా తిరుటకేమైనా పెట్టాను యశోదమ్మ పట్టులాగా పెట్టాను. నాకు మిఠాయి పెట్టబోవా అమ్మా రెండు వాళ్ళు పెద్దల చేతి జరుగుతుంది. వాడు గోపాడు నాకు వెన్న పెట్టుమమ్మా అని పెట్టించాడు. యశోదమ్మ వెన్న పెట్టబోవా ఆ చిన్నారి మామిడి చెట్ల తోటలో పెట్టి ఓ చెట్టు కింద నిల్చుంటారు. యశోదమ్మ ఆ చిన్నారి పాలు పట్టుకుని కన్నీడు చూపెట్టింది. కానీ ఆ బాలు గోపాల గోపాల ఆమె వెతికి తిరిగి వచ్చి అది ఎలా చూస్తుందని అడిగకు వచ్చి అమ్మ నాకు వ్యక్తిగతమైన పెట్టవా నాకు నీవేమీ పెట్టలేదు అంటే ఇక్కడ వ్యక్తంగా చెప్తున్నాను. దయచేసి మాట్లాడితే నీకేం వెళ్ళిపోతుంది. నా బాగుంటుంది బాగుంటుంది కానీ ఏం ఉపయోగం ఉపయోగం దేవకి పెట్టడం. ఓం భోష్వం సుతరే నెంబర్ 4 చదివి ఈ జోలో ఓం రవికి చదివి ఓం భోష్వం సుతరే నెంబర్ 4 ఈ జోలో అచంత దేవకి సమస్త దేవతా సహిత శ్రీ కుమారి యథాశక్తి కదలీఫల నారికేళోదక ఫల నివేదన ఓం పైసలు చేసి చూపించదు. ఓం ప్రణేశ్వ ఓం పాలేశ్వ ఓం జ్ఞానేశ్వ ఓం జ్ఞానేశ్వ ఓం సుమానేశ్వ ఓం సర్వం బాబా హారతి తీసుకోండి. ఇది ఇంతవరకు యశోదామాత గురించి చూసాం. ఇప్పుడు విమలామ
శ్రీ పుష్పాయ నమః శ్రీ విష్ణునామ బ్రహ్మణాయ నమః రాజికి నాలుగేళ్ళ జంబూ ఫల నైవేద్యం సమర్పయామి. ఓం నమః శివాయ ఓం పరమేశ్వర ఓం నారాయణ ఓం సమోకర్ పరమేశ్వర జపజే ఇప్పుడు ఆసనంత మూడు మాట అక్కడ. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే భగవంతుడికి ఆకు చూపించాడు. చూపించి ఇటు నుంచి వెళ్ళండి.
Baba
చూపించి అందరికీ చతుర్థోధ్యాయ గర్భవతి అయిన తమాలిని కోల్పోవడం ప్రసవము 2-3 నెలల్లో వ్యాధితో పోరాడుట సంతాన్ని సవాలు డాక్టర్లు 2-3 వేల రూపాయలు గుంజేసి ఆ పైన ఆశలు ఏదో చెప్పని చేశాడు. నా శరీరం మంచిగా చల్లబడింది. ఇలా 2-3 రోజులు ఎగస్పాస్ మొదలైంది. అన్ని ఇంజక్షన్లు అన్ని మందులతో చేసిన అతని ప్రయత్నం రాయాలి. కనీసం నాడి కూడా మామూలుగా కొట్టుకునేట్టు చేయలేదు. దీర్ఘకాలంగా శరీరం అంతా కుండ్లు పడింది. మంచినీరు ఒక చుక్క కూడా లోపల పోవట్లేదు. వేది భోజనాలు పెట్టుకొచ్చేసి ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు వేరుకునే ఉండడం వల్ల ఎంతో అతనికి అసలుగా బాగా కొట్టుకుంటుంది. గది అంతా చీకటి తప్పాయి. అలాంటి సమయంలో నన్ను ఎవరో పిలిచారు. అమ్మా ఏది ఒకసారి కళ్ళు తెరిచి అని అన్నారు. కళ్ళు మూసుకుని ఎంత ముక్కగా మొన్న నేను కళ్ళు తెరిచాను. ఓహో మొన్న చందమామలు ఒకసారిగా గదిలో నేను చూసుకున్నదే అయితే సోదరి కన్మిట్లు వెనుమిట్లు కొనిపోయాయి. ఆ సోదరిగా కొట్టుకొచ్చిన నేను ఏదో వింటున్నాను. అమ్మా నీ ప్రాణాన్ని కాపాడేందుకే ప్రభు నన్ను పంపించాడు. కడుగులు తెలుసుకోవడం సాగారు. ఆ సౌందర్యం అంతా ఒక ఆకారాన్ని కలిసింది. నా ప్రకటకు వచ్చి అవే మాటలు చెబుతుంది. ఆ రూపం ఎలా కనపడుతుంది? అదే రూపం గౌరాంగ ప్రభు సన్యాసం స్వీకరిస్తున్నట్టుగా చిత్రపటాలతో కనపడేవాడు. అంతకన్నా ఆనందంగా ఉందా? అంతకన్నా ఎంతో కష్టం మీద బాబా నా ప్రాణాలు రక్షించేందుకు నేను బతుకున్నాను. అయినా ప్రయత్నించి చూడండి అంటూ ఆయన లేవని ఎంతో జాగ్రత్తగా ఆయనకి అక్కడే పడుతుంటారు. అలా పరుడు చేసిన అమ్మాయి ఈ మందు తెప్పించుకుని ఉండాలి. రోజు అమ్మ బ్రహ్మముహూర్తం వచ్చేస్తున్నది, నేను వెళ్ళిపోవాలి అన్నారు. బాబా ఎవరు మీరు తెప్పించిన మందు పేరేంటి? దానివల్ల కలగబోయే ప్రయోజనం ఏంటన్నారు. తర్వాత నీకే తెలుస్తుందిలే. అదే ఈ మందుని ఇచ్చుకో, మందుని ఇచ్చారంటూ ఆయన తెలుసుకున్నారు. కానీ కనిపించలేదు. కళ్ళు తెరిచి ఎటువంటి చూశాను. సూర్యరశ్మి నా కళ్ళు మీద పడుతుంది. అందరూ ఎదురువైపున్న తర్వాత అంతకు ముందు 3 రోజులుగా మంచుకున్న చల్లని శరీరంతో ఉన్న వ్యక్తి పక్కలో అలాగే పడుతుంది. చిన్నగా నవ్వుతూ కనిపించేసరికి వారు ఆనందాన్ని పట్టుకొని చనిపోయిన వ్యక్తి కనిపించిన వారు. అప్పటి నుండి గడిపి 22 సంవత్సరాలుగా మళ్ళా ఎప్పుడు రక్తపాతం అనేది ఒకసారి కూడా లేదు. నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. తర్వాత లీలా కథ సుధాచారం పుష్పజాతి గుణాభివృద్ధం స్వరామి పాదసేవం సంభవంతో మమ్మ జన్మించారు. దేవాలయాన్ని వృతం చేయాలని తన ఆలోచన అక్కర్లేదు. భక్తి శ్రద్ధలతో ఎప్పుడు వృతం చేసినారు. రోజు 2 పూటలు పెట్టుకుంటే ఇంట్లో అందరూ అనారోగ్యాలను సౌభాగ్యం.
ओम वनस्पति भरद्वेना नमोते आत्रे सर्वदेवां योगिराजतिकुचलां लोकमाग्रामयामि ओम साध्यप्रतिसुचिवेदनाय तन्मे प्राणमंगलति कैलोक्यदिविरामो रक्तकुलस्मि दीपंचुषि सावर्मे तभी जाने पाऊँ स्नामी दूसरी बार तो मुझे नहीं हो रही है तो काली ओटो पे इसको नहीं दवाई ओटो पे यार क्या Thank you.